నమస్కారం రాకీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మాచెర్లలో పిన్నెల్లి బ్రదర్స్ కి 14 రోజులు రిమాండ్, నెల్లూరు జైళ్లకి తరలింపు. రైతుల సమస్యలను పరిష్కరించాలని పార్లమెంటులో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. సరికొత్త కళతో స్వాతి షాపింగ్ మాల్ ప్రారంభించిన సినీ తార అనసూయ భరద్వాజ్, ఎమ్మెల్యే అరవిందబాబు. ఎస్బీఐ దేశవ్యాప్తంగా 8/12/2025 నుండి 23/12/2025 వరకు అన్నదాత మహోత్సవాలు. రొంపిచెర్ల నకరికల్లు విద్యుత్ సబ్ డివిజన్ రివ్యూ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆధ్వర్యంలో. మాతృ మరణాలను నిరోధించండి, జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల. పల్నాడు జిల్లాలో కాన్పు తదనంతరం మాతృ మరణాలను నిరోధించాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల వైద్య అధికారులను ఆదేశించారు. గురువారం మధ్యాహ్నం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా స్థాయి మాతృ మరణాల పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. హై రిస్క్ ప్రెగ్నెన్సీలపై క్షేత్రస్థాయిలో సిబ్బంది ముందుగానే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు, గర్భిణీల ఆరోగ్య ఆదాయ స్థితిగతులను బట్టి హై రిస్క్ ప్రెగ్నెన్సీలను గుర్తించాలన్నారు. జిల్లాలో చోటు చేసుకున్న 5 మాతృ మరణాలపై సంబంధిత అధికారుల నుంచి వివరణ కోరారు. బాధితుల కుటుంబీకుల నుంచి అభిప్రాయాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ రవి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రతినిధి గౌతమి, డిసిహెచ్ఎస్ ప్రసూన, డిఐఓ రాంబాబు, డిఎల్ఓ మాధవిలత తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రతి రైతులు ఎదుర్కొంటున్న అత్యవసర సంక్షోభం గురించి నేడు పార్లమెంటులో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడారు. ప్రధానంగా పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్, బాపట్ల జిల్లాలలో ప్రతి రైతులు తీవ్ర ఒడిదుడుకుల్లో ఉన్నారు. మొందా తుఫాన్ దాదాపు 1,00,000 ఎకరాలకు పైగా పంటను ధ్వంసం చేసింది. దీంతో రైతులు శ్రమించి పండించిన పంట తడిసిపోవడంతో కఠినమైన నిబంధనల వల్ల తిరస్కరించబడి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఈ చర్యలు తీసుకోవాలని కోరారు. సిసిఐ ప్రతి తేమ విషయంలో విధించిన నిబంధనలు 18% సడలించాలి. రైతులు తమ ప్రత్తిని అమ్ముకోవటానికి వీలుగా సిసిఐ అన్ని జిన్నింగ్ మిల్లుల్లో స్లాట్లను పొడిగించాలి. వర్షం వల్ల రంగు మారిన తడిసిన ప్రత్తిని దేనికి దానికి విడదీసి ధరల వారీగా వర్గీకరించాలి. సైక్లోన్ వల్ల మా రైతులు తీవ్రంగా నష్టపోయారు. కేంద్ర రాష్ట్రాల్లో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వ రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని తక్షణం మద్దతును అందించి వారిని ఆదుకునేందుకు ఈ ప్రాధాన్యాంశాన్ని నేను నిరంతరం ప్రస్తావిస్తాను అని ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. ఆంధ్రప్రదేశ్ కాటన్ రైతులు పడుతున్న ఇబ్బందుల గురించి ఈరోజు నేను మాట్లాడదలుచుకున్నాను సార్. మొదటిది, ప్రతి రైతులు మొంతా తుఫాను వల్ల చాలా నష్టపోయి ఉన్నారు సార్. దాదాపుగా 1,08,000 ఎకరాలు ఈ మొంతా తుఫాను వల్ల ఎఫెక్ట్ అయింది సార్. 1,25,000 1.25 లక్షల మెట్రిక్ టన్నులు కలర్ మారటం కానీ, డ్యామేజ్ అవటం కానీ ఈ ప్రతి జరిగింది సార్. ముఖ్యంగా పల్నాడు, గుంటూరు, కృష్ణా డిస్ట్రిక్ట్స్లోనే ఎక్కువగా ఈ నష్టం జరిగింది సార్. రెండో ఇబ్బంది, ఏదైతే సిసిఐ టెక్స్టైల్ మినిస్ట్రీ కింద ఉన్న కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రతి సంవత్సరం కూడా ఈ పత్తిని కొనుగోలు చేస్తుందో, వారు ఈ సంవత్సరం కొత్త సిస్టమ్ తీసుకుని వచ్చి దాంట్లో L1, L2, L3 అని చెప్పి ఎలకేషన్ సిస్టమ్ ఒకటి తీసుకొచ్చారు కొత్తది. దానివల్ల రైతులు మరీ ఇంకా ఇబ్బంది పడుతూ ఉన్నారు సార్. దీనివల్ల చాలామంది రైతులు వారి పంటని అక్కడికి మార్కెటింగ్ యార్డ్కి తీసుకొస్తూ ఉన్నారు. తీసుకొచ్చి ఈ స్లాట్లో బుక్ చేసుకుని ఉన్న దానికి అమ్ముదామని ట్రై చేస్తూ ఉంటే చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు సార్. అయితే మీ ద్వారా మంత్రి గారికి తెలియజేసుకున్న ఏంటంటే, ఈ ఏదైతే స్లాట్స్ ఉన్నదో ఇంకా కొద్దిగా ఎక్కువ ఓపెన్ చేయాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే మా నియోజకవర్గానికి సంబంధించే పిడుగురాళ్ళ, నడికుడి, నరసరావుపేట ఈ 3 చోట్ల ఉన్న 4 జిన్నింగ్ మిల్స్లో నేను డేటా తెప్పించి చూశాను సార్. 5,450 క్వింటాలు పత్తిని ప్రాసెస్ చేయగలవు ఈ జిన్నింగ్ మిల్స్. అయితే కేవలం ఈరోజు చేస్తూ ఉంది 3,550 క్వింటాలు మాత్రమే అవి ప్రాసెస్ చేస్తూ ఉన్నాయి. అంటే ఇంకా 30-35% ఇంకా చేయగలిగి ఉండి కూడా చేయలేని పరిస్థితి ఉంది. ఎందుకు అంటే ఈ కోటా సిస్టమ్ పెట్టడం వల్ల. కాబట్టి టెక్స్టైల్ మినిస్ట్రీ గారి ద్వారా కోరేది ఏమిటంటే, ఈ కోటాని పెంచి రైతులకి మంచి చేయాలి అని చెప్పి కోరుతా ఉన్నాం. రెండోది, ఏదైతే డిస్కలర్ అయినాయో, కొద్దిగా డ్యామేజ్ అయినాయో వాటిని కూడా కొద్దిగా రేటు తగ్గించని కొనమని కోరుతా ఉన్నాం.
మాయిశ్చర్ కంటెంట్ కొద్దిగా ఏదైతే 8% 9% అని పెడతా ఉన్నారో దాన్ని పెంచి కొద్దిగా కొనమని చెప్పి రైతులను ఆదుకోమని చెప్పి టెక్స్టైల్ మినిస్టర్ వారిని కోరుతా ఉన్నాం సార్. థ్యాంక్ యూ. వెల్దుర్తి మండలం గుండ్లపాడు టీడీపీ నాయకులు జవిశెట్టి వెంకటేశ్వర్లు, జవిశెట్టి కోటేశ్వరరావు జంట హత్య కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలతో మాచర్ల కోర్టులో A6 మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, A7 పిన్నెల్లి వెంకటరామిరెడ్డి లొంగిపోయారు. ముందస్తు చర్యలో భాగంగా గురజాల మార్చర్లలో 144 సెక్షన్ పోలీస్ 30 యాక్ట్ అమలు చేశారు. మార్చర్ల అదనపు జూనియర్ సివిల్ కోర్టు జడ్జి పి ప్రశాంత్ 14 రోజులు రిమాండ్ విధించారు. అనంతరం పిన్నెల్లి బ్రదర్స్ను పోలీసులు నెల్లూరు జైలుకు తరలించారు. నరసరావుపేట కోటా సెంటర్లో స్వాతి షాపింగ్ మాల్ని సరికొత్త హంగులతో పునః ప్రారంభించారు. ముఖ్య అతిథిగా సినీ ఆర్టిస్ట్ అనసూయ భరద్వాజ్ పాల్గొని షాపింగ్ మాల్ని ప్రారంభించారు. కోటా సెంటర్లో అనసూయ సందడి చేశారు. పట్టు చీరలు ధరించి మోడల్గా మారారు. స్వాతి షాపింగ్ మాల్కి భారీగా కస్టమర్లు తరలి వచ్చారు. సినీ నటి అనసూయతో పాటు స్థానిక ఎమ్మెల్యే అరవింద బాబు, నాగసరపు సుబ్బరాయ గుప్తా పాల్గొన్నారు. నిజంగా గంధం వాసన ఎలా వచ్చిందంటే పక్షుల్లో వచ్చి I'm very happy. ఈ రోజు నరసరావుపేటకి నేను రావడం జరిగింది for the grand launch of Swati Shopping Mall. గత 67 ఏళ్ల నుంచి స్వాతి షాపింగ్ మాల్ యాజమాన్యం ఈ మర్చెండైజ్ బిజినెస్లోనే చాలా నమ్మకం, నాణ్యతతో ప్రజల ఆదరింపు పొందింది. సో ఆ రకంగా ఈరోజు మన నరసరావుపేటలో సమ్ బ్యూటిఫుల్ ఓపెనింగ్ ఆఫర్స్, లవ్లీ కలెక్షన్స్తో స్వాతి షాపింగ్ మాల్ రావడం చాలా హ్యాపీగా ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ నరసరావుపేట. చాలా ఆనందంగా ఉంది దట్ స్వాతి షాపింగ్ మాల్ ఇస్ హియర్ ఫర్ నరసరావుపేట టు మేక్ దిస్ ప్లేస్ ఈవెన్ మోర్ బ్యూటిఫుల్ with their lovely collections and my heartful congratulations to Ramana garu, Satvik garu, Sakit garu and the entire management of Swati Shopping Mall. So media pratinidhulu inta organized ga prashantanga mana Swati launch ni cover cheyadaniki vachinanduku opikga unnanduku thank you so much for all of you. Thank you media for your cooperation. Opening inta smooth ga jarugutunduku meeru one of the reason అండ్ ఈ ఓపెనింగ్ ఇంత గ్రాండ్ సక్సెస్ చేసినందుకు ఐ రియలీ థ్యాంక్ఫుల్. నరసరావుపేట శాసనసభ్యులు కార్యాలయం నందు అంగన్వాడీ వర్కర్స్కు సామ్సంగ్ 5G మొబైల్స్ ఎమ్మెల్యే అరవింద బాబు పంపిణీ చేశారు. ICDS అధికారి కాంతకుమారి తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ పని సులభతరం కావడానికి వాళ్ళ శాంసంగ్ కంపెనీ 2,500 రూపాయలతోటి 236 మందికి అంగన్వాడీ టీచర్లకి సెల్ ఫోన్ బహుమతి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 9 సెక్టార్లు మరి 7 కార్పొరేటర్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా సెల్ ఫోన్ ఇవ్వడం జరుగుతుంది. పని సులభతరం జరుగుతుంది. డేటా ఎంట్రీ చేసుకోవచ్చు. యాంటీనెట్ డేటా ఎన్యూమరేషన్ కానీ మరి అంగన్వాడీ పిల్లలు కూడా డేటా ఎంట్రీ చేసుకుని ఎవరికి ఏ విధంగా మనం ఉపయోగపడతాం వాటన్నిటిని కూడా ఇంటి దగ్గర నుండి కూడా మనం రెస్పాండ్ అవ్వచ్చు అనమాట. మరి 24/7 మీరు వర్క్ చేస్తూ ఉన్నారు. అంగన్వాడీ టీచర్లందరూ కూడా చక్కటి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. మీరు కూడా మీ ఆరోగ్యాన్ని బాగా చూసుకోవాలి. అదేవిధంగా మీకు రావాల్సిన ఉపకార వేతనాన్ని కూడా పెంచడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మన గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మనకి నరసరావుపేట నియోజకవర్గంలోని
మా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ICDS ప్రాజెక్ట్ నర్సరావుపేట. మా ప్రాజెక్టు పరిధిలో 236 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. అదేవిధంగా 9 సెక్టార్లు. ఈ 236 అంగన్వాడీ కేంద్రములకు అంగన్వాడీ కార్యకర్తలకు శాంసంగ్ 5G మొబైల్స్ గవర్నమెంట్ సప్లై చేసింది. నిన్నటి రోజుని దీని మీద గౌరవ మినిస్టర్ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది, ఇనాగ్రేషన్ జరిగింది. అనంతరం ఇప్పుడు మన గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మన నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలకు అంగన్వాడీ కార్యకర్తలకు స్మార్ట్ ఫోన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మాకు 9 సెక్టార్లకి గాను మాకు 7 సూపర్వైజర్స్ ఉన్నారు. 9 సెక్టార్లకి మాకు 9 మొబైల్స్ వచ్చినాయి. ఈ వర్క్ అంతా కూడా బ్లాక్ కోఆర్డినేటర్ వీళ్ళు ఏం చేయాలి ఏంటి అని ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ కూడా తను ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉండడానికి బ్లాక్ కోఆర్డినేటర్కి కూడా ఒక మొబైల్ ఇవ్వడం జరిగింది. రొంపిచెర్ల మరియు నకరికల్లు మండలం విద్యుత్ సబ్ డివిజన్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. నరసరావుపేట ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అధికారులందరి పనితీరును సమీక్షించారు. 100% రెవెన్యూ వసూలు చేయాలని, పాడైన మీటర్లను వెంటనే మార్చాలని, నూతన సర్వీసులను వెంటనే రిలీజ్ చేయాలని, విద్యుత్ అంతరాయం లేకుండా వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమం నరసరావుపేట ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ CH రాంబోట్లు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ B వెంకటేశ్వరరెడ్డి, రొంపిచెర్ల AE K రాంబాబు, నకరికల్లు AE G సుచరిత వెంకటేశ్వర్లు, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ మరియు నకరికల్లు రొంపిచెర్ల విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు. నరసరావుపేట డివిజన్ పరిధిలోని విద్యుత్ వినియోగదారులందరికీ విద్యుత్ సంస్థ తరపున మా యొక్క విన్నపము, మా సిబ్బంది మీ ఇంటికి వచ్చేసి ఆధారు ఏదైతే మేము మిస్ మ్యాచ్డ్ ఆధార్లు ఉన్నాయో అవన్నీ కూడా ఈ నెలాఖరులోపు రెగ్యులరైజ్ చేసుకుంటారు. వాళ్ళకి సహకరించవలసిందిగా కోరుతున్నాం. అలానే అడిషనల్ లోడ్ ఎవరైతే ఇంట్లో ఎక్సెస్ లోడ్ ఉందో ఆ ఎక్సెస్ లోడ్ 31/12/25 తోటి గడువు ముగుస్తుంది కాబట్టి ఇప్పుడైతే 50% రాయితీ ఉంది. 2000 రూపాయలకు బదులు 1000 రూపాయలు కడితే 1 కిలోవాట్ లోడు రెగ్యులరైజ్ అవుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని 31తో కంప్లీట్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ విధిగా దాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలానే ప్రైమ్ మినిస్టర్ సూర్యఘర్ ప్రోగ్రాము జరుగుతుంది. దీనికి సంబంధించి మనం మన ఇంటి మీద ఒక కిలోవాట్ లోడ్ పెట్టుకుంటే 130 యూనిట్ల వరకు విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. అదే 2 కిలోవాట్ పెట్టుకుంటే 260 యూనిట్స్ జనరేట్ అవుతుంది. అలానే 3 కిలోవాట్ పెడితే 360 యూనిట్లు జనరేషన్ వస్తుంది. మీకు ప్రతి 3 కిలోవాట్లు తీసుకున్న ప్రతి కన్జ్యూమర్కి కూడా నెలకి 2000 రూపాయలు బెనిఫిట్ వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా దాన్ని సక్రమంగా వినియోగించుకొని వీలైనంత వరకు సూర్యగారిని వినియోగించవలసిందిగా కోరుతున్నాము. అలానే ఈ సూర్యగారికి 1 కిలోవాట్కి వచ్చేసి 30,000 సబ్సిడీ ఇస్తారు. 2 కిలోవాట్కి వచ్చి 60,000 సబ్సిడీ ఇస్తారు. 3 కిలోవాట్కి 78,000 సబ్సిడీ వస్తారు. కాబట్టి ఈ అవకాశాన్ని మనం వినియోగించుకొని కరెంటు బిల్లుని తగ్గించుకోవాల్సిందిగా అందరినీ ఈ పత్రికాముఖంగా కోరుకుంటున్నాము. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా అన్నదాత మహోత్సవాలు అన్ని గ్రామాల్లో నిర్వహిస్తోంది. అందులో భాగంగా ఈరోజు సత్తెనపల్లి మండలం అబ్బూరు గ్రామంలో అన్నదాత మహోత్సవాలను భారతీయ స్టేట్ బ్యాంక్ అబ్బూరు శాఖ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో SBI నరసరావుపేట రీజనల్ మేనేజర్ P రవికుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రైతులకు వివిధ రకాల రుణాలను కిసాన్ సమృద్ధి, KCC, అగ్రి ఫుడ్ అండ్ ఎంటర్ప్రైజెస్ లోన్, ముద్ర, PMGEGP, స్వయం సిద్ధ, పలు రుణాలపై మరియు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు, SBI నరసరావుపేట చీఫ్ మేనేజర్ శ్రీపాల్, అబ్బూరు శాఖ మేనేజర్ శ్రీమతి శివజ్యోతి, RMRU శ్రీ కిరణ్ మరియు గ్రామ రైతులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 500 మందికి స్వయం సిద్ధ పథకం క్రింద పుట్టగొడుగుల ఉత్పత్తి కొరకు 10 కోట్ల రూపాయల రుణముల కొరకు దరఖాస్తు చేసుకున్నారు. స్వయం సిద్ధ అనే ప్రొడక్ట్ ఏంటంటే ఎవరైతే డ్వాక్రా మహిళలుగా ఉంటారో భారతీయ స్టేట్ బ్యాంక్లో వాళ్ళకి మీకు ఇచ్చినటువంటి 2 లక్షల రూపాయల మనిషికి అంటే 20 లక్షల రూపాయల గ్రూప్కి తో పాటు
అదనంగా ప్రతి సభ్యురాలకి 2 నుంచి 10 లక్షల రూపాయలు యూనిట్స్ పెట్టుకోవడానికి ఇవ్వడం జరుగుతుంది. దీన్ని స్వయం సిద్ధ అంటారు. ఒకవేళ భారతీయ స్టేట్ బ్యాంకులో మీకు గ్రూప్ లేకుండా మీరు ఇతర బ్యాంకుల్లో కానీ లేదా ఏ బ్యాంకులో కానీ లోన్ లేకుండా కానీ ఉన్నట్లయితే మీకు స్వయం సిద్ధ ఇవ్వడం కుదరదు. కానీ మీకు మేము లైవ్లీహుడ్ కింద ఇవ్వడం జరుగుతుంది. అంటే ముద్రా లోన్ కింద, పిఎం ముద్రా లోన్ కింద ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి లోన్ ఇవ్వడం సహజంగా జరుగుతుంది. అది మన గ్రూపులు అయితే స్వయం సిద్ధాలు తీసుకుంటారు. ఇతర మహిళలు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి ముద్రాలు ఇవ్వడం జరుగుతుంది. ఎవరిని డిస్క్రిమినేట్ చేయము, అందరినీ ఇన్వాల్వ్ చేస్తాం. నరసరావుపేట పెద్ద చెరువులోని రాజీవ్ స్వగృహంలో నివాసం ఉంటున్న శ్రీలక్ష్మి 34 మంగళవారం రాత్రి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. గతంలో శ్రీలక్ష్మి తల్లి రాంబాయమ్మ భర్త బాలసుబ్రహ్మణ్యం షేక్ బాజీ అనే వ్యక్తి హత్య కేసులో జైలుకెళ్లారు. తల్లి భర్త జైలు పాలవటం తట్టుకోలేక శ్రీలక్ష్మి ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. స్థానిక మార్కెట్ సెంటర్ బ్రిడ్జి దగ్గర సిపిఐ శతవార్షికోత్సవ సందర్భంగా జెండాను ఆవిష్కరించడం జరిగింది. సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి రాంబాబు మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ భారత గడ్డపై రేపు డిసెంబర్ 26 నాటికి 100 ఏళ్లు పూర్తి చేసుకుంటుందని, ఈ 100 సంవత్సరాలలో ఎన్నో పోరాటాలు, ఎన్నో త్యాగాలు, ఎన్నెన్నో ప్రజా సమస్యలు పరిష్కారం చేస్తున్నటువంటి పార్టీ సిపిఐ అని అన్నారు. భూమి కోసం, భుక్తి కోసం, ప్రజల విముక్తి కోసం దున్నేవానికి భూమి కావాలని పోరాటాలు కొనసాగించిన పార్టీ సిపిఐ అని, తెలంగాణ సాయుధ పోరాటం, కేరళలో రైతాంగ పోరాటం నడిపినట్టు పార్టీ సిపిఐ అని అన్నారు. ఏరియా కార్యదర్శి సత్యనారాయణరాజు మాట్లాడుతూ నరసరావుపేట నియోజకవర్గంలో అనేక భూ పోరాటాలు, అనేక కాలనీలు నిర్మాణం చేసినటువంటి పార్టీ సిపిఐ అని అన్నారు. 1925 డిసెంబరు 26వ తారీఖున నాటికి 100 సంవత్సరాలు భారత కమ్యూనిస్ట్ పార్టీ పూర్తి చేసుకున్నటువంటి శుభ సందర్భంలో ఈ యొక్క 100 సంవత్సరాల చెత్త జయంతి వేడుకల్ని ఇక్కడ మన మార్కెట్ సెంటర్ లో ఇప్పుడు ప్రారంభించుకోబోతున్నాం. జెండా ఆవిష్కరణతో మన పల్నాడు జిల్లా సహాయ కార్యదర్శి కాసా రాంబాబు గారు పతాకావిష్కరణ చేశారు. ఈ జెండా పుట్టి అంటే భారత కమ్యూనిస్ట్ పార్టీ డిసెంబర్ 26కి 100 సంవత్సరాలు నిండుతున్న సందర్భంగా మన దేశమంతా కూడా శత జయంతి ఉత్సవాలను సంబరంగా జరుపుకుంటా ఉన్నాం. ఈ 100 సంవత్సరాల్లో కమ్యూనిస్ట్ పార్టీ ఏం చేసింది? ఈ జెండా పుట్టి 100 సంవత్సరాలు అయిన కాడి నుంచి కూడా, పుట్టిన కాడి నుంచి కూడా పేద, బడుగు, బలహీన వర్గాలు, కార్మిక వర్గాలు, రైతుల పక్షాన, యువకుల పక్షాన, విద్యార్థుల పక్షాన అలుపెరగని పోరాటాలు చేస్తూ ఉంది. ఈ బ్రిడ్జి ఏర్పడిన దగ్గర నుంచి భారత కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులుగా ఉంటూ ఈ బ్రిడ్జి కింద చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఈ బ్రిడ్జి కింద ఉన్నటువంటి కొట్లని తొలగించాలని చూస్తే కమ్యూనిస్ట్ పార్టీగా మీ అందరూ కూడా సభ్యులుగా ఏర్పడి ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ జెండాను ఏర్పాటు చేసుకొని మరి గత 5 సంవత్సరాల నుంచి కూడా కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులుగా కొనసాగుతూ ఉన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మాచెర్లలో పిన్నెల్లి బ్రదర్స్ కి 14 రోజులు రిమాండ్, నెల్లూరు జైళ్లకి తరలింపు. రైతుల సమస్యలను పరిష్కరించాలని పార్లమెంట్లో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. సరికొత్త కళతో స్వాతి షాపింగ్ మాల్ ప్రారంభించిన సినీ తార అనసూయ భరద్వాజ్, ఎమ్మెల్యే అరవిందబాబు. ఎస్బీఐ దేశవ్యాప్తంగా 8/12/2025 నుండి 23/12/2025 వరకు అన్నదాత మహోత్సవాలు. రొంపిచెర్ల నకరికల్లు విద్యుత్ సబ్ డివిజన్ రివ్యూ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆధ్వర్యంలో. మాతృ మరణాలను నిరోధించండి, జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల. వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.